పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును కాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్నాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భోషణమునగు ఇశ్రాయేలీలో తప్పించుకుని వారికిని భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి దానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు, సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద వితనముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగా పర్ణశాల ఒకటి ఉండెను. ఇంతటితో యెషయా గ్రంథము 4వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. ఆమేన్.